నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ నుంచి విజయవాడకు పయనమైన సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, రామ్నాథ్ కోవింద్లతో భేటీ. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ఇవ్వడం పట్ల నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలిపిన సీఎం. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడి. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో హెచ్ఐవీని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామన్న మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని వెల్లడి. ఐసీటీసీ వాహనాలు గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాటం పడకుండా టెస్టులు చేయించుకోవాలని సూచన. నగరంలో కనువిందు చేస్తున్న కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. కాశ్మీర్ అందాలతో పాటు ఆకట్టుకుంటున్న జలకన్యల అద్భుత విన్యాసాలు, వినోదంతో పాటు విజ్ఞాన ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్న కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. ఢిల్లీ నుంచి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పయనమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి దావోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లను కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడం పట్ల నిర్మలా సీతారామన్ కి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. కాగా దావోస్ లో సీఎం చంద్రబాబు పర్యటన 4 రోజుల పాటు సాగింది. దిగ్గజ సంస్థల సీఈఓలు, చైర్మన్లతో భేటీ అయిన చంద్రబాబు ఏపీకి భారీ పెట్టుబడులు రాబట్టడంలో సఫలమయ్యారని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అటు మంత్రి లోకేష్ ఇవాళ దావోస్ నుంచి తిరుగు పయనమయ్యారు. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లని పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. ఇప్పటివరకు మొత్తం 40 పనులకి టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని ప్రపంచంలోని టాప్ 5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మల్ పోస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కి ముందే మొత్తం 4,053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్గా మార్చాలని డిజైన్లు రూపొందించాం. రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లను డిజైన్ చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, త్రాగునీటి పైపులు అండర్ గ్రౌండ్ లో ఉండేలా డిజైన్ రూపొందించాం అని మంత్రి నారాయణ తెలిపారు. వెల్లడించారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి యాక్చువల్గా అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపు మెజారిటీ 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈరోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1 అవుతుంది. రాష్ట్రంలో హెచ్ఐవీని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామని, అలాగనే రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని ప్రభుత్వం రికార్డులో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఐసీటీసీ వాహనాల గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాటం పడకుండా టెస్టులు చేయించుకోవాలని కోరారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హెచ్ఐవీ పరీక్ష ఇచ్చే మొబైల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, అలాగనే వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, డిఎంహెచ్ఓ సుహాసిని మరియు అధికారుల ఆధ్వర్యంలో వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేడు 10 మొబైల్ వాహనాలని అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి అందుబాటులోకి మొబైల్ టెస్ట్ వాహనాలు ఉంచామని చెప్పారు. ఆసుపత్రి వరకు టెస్టింగ్ల కోసం రాని వారిని ఈ వాహనాలు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అలాగనే 6 నెలల పాటు హెచ్ఐవీ బారిన పడ్డ వారికి ఉచితంగా మందులు, 4,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందిస్తుందని, హెచ్ఐవీ ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని చెప్పారు.
వైడ్ కావాలి ఫోటోగ్రాఫర్ ఇలాంటి వస్తుంది ఒకసారి చూడరు డౌన్ చేయండి సార్ సార్ ఇలా ఒక్క నిమిషం ఉండండి సార్ విజువల్స్ తీసుకోండి ఇవాళ ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం 10 మొబైల్ ఐసిటిసిలు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1600 పైగా ఐసిటిసిలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసిటిసిలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసిటిసిల్ని ప్రారంభించడం జరిగింది. నగరంలో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కలిగించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సితారా సెంటర్ లేబర్ కాలనీలో గ్రౌండ్స్లో కాశ్మీరీ జలకన్య 2025 ఎక్స్పోని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిషన్ను బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సందర్శించారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలని తిలకించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యద్భుతమైన ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ కాశ్మీర్ సోయగాలతో పాటు గృహాల సౌందర్యాన్ని కళ్ళకు కట్టిన విధంగా అబ్బురపరుస్తుందని చెప్పారు. ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరిని అలరిస్తుందని అన్నారు. నిర్వాహకులు రాజారెడ్డి, కోటిరెడ్డి, షణ్మిఖాన్, అడప ప్రభాకర్ ఎగ్జిబిషన్లో కనీవిని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారని తెలియజేశారు. అలాగనే జలకన్య ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుందని అన్నారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పారు. చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదకరంతో పాటు ఆనందాన్ని పంచుతున్నాయని పేర్కొన్నారు. నగరవాసులు తప్పనిసరిగా ఎగ్జిబిషన్ని సందర్శించాలని కోరారు. అది తీయాల్సింది కదా, వాళ్ళు అరుస్తా ఉన్నారు. జూమ్ చేసేయాల్సింది. అర్రే మేము యాక్చువల్లీ ఛానల్ నుంచి వచ్చాము.
ఎక్కడి నుంచి వచ్చారు? సింగనగర్ నుంచి వచ్చారా? సో మీకు ఎలా అనిపిస్తుంది జలకన్య కానీ కాశ్మీరీ థీమ్ కానీ? చాలా బాగుంది మేడం. విజిటింగ్ చేయడం కూడా బాగుంది. పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. అలాగే జలకన్యని చాలా ఫేమస్ గా చూస్తున్నారు. జలకన్యని చూసాక మీకు ఏమనిపించింది? చాలా బాగుంది మేడం. ఇప్పుడు విజయవాడలో ఎప్పుడు చూడాలి, ఇదే ఫస్ట్ టైం. యా, చాలా మంచి కాన్సెప్ట్ అయితే మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఎట్లా ఫ్యామిలీతో వచ్చారండి? ఓకే, ఎంజాయ్ ట్రిప్ అండి. ఒక నిమిషం ఫ్యామిలీతో వచ్చారండి? ఓకే, దాన్ని ఎంజాయ్ అండి, చక్కగా ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్ యూ. సో ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు. హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ మన అడపా ప్రభాకర్ గారు, రాజారెడ్డి గారు ఆధ్వర్యంలోని ఈ యొక్క ఎగ్జిబిషన్ లేబర్ కాలనీ గ్రౌండ్ లోని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ జలకన్యలు, విదేశాల నుంచి వచ్చినటువంటి మహిళలతోని జలకన్యల రూపేణ ఒక కొత్త రకంతోని విజయవాడ మహానగరంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త ఒరవడితో కొత్త రకంతోని ఈ యొక్క ఏదైతే జలకన్యలు ఏర్పాటు చేయడం జరిగిందో, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆహ్లాదకర వాతావరణంలోనే ఈ దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరించుకోవడం తమ ఫోన్లతో, అదేవిధంగా ఆనందం వ్యక్తం చేస్తూ కేరింతలతోని ఈ యొక్క ఎగ్జిబిషన్ తిలకించడం చాలా ఆనందదాయకం. వారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రకరకాల పక్షులతోని ఒక మంచి వాతావరణంలోని మహిళల కోసం, పిల్లల కోసం అనేక వస్తువులు దేశంలో వివిధ ప్రాంతాల్లోని వివిధ రాష్ట్రాల్లో లభించేటువంటి అనేక హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన వస్తువులంతా కూడా ఇక్కడ తక్కువ ధరకు లభించే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జైంట్ వీల్ కావచ్చు, పిల్లల కోసం సరదాగా కారు ర్యాలీలు కావచ్చు, వ్యాన్ ర్యాలీలు కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, ఇలా రకరకాల పిల్లల కోసం తినుబండారాలు కూడా పెద్ద పెద్ద అప్పడాలు కావచ్చు, తినడానికి కానీ మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఫుడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. విజయవాడ మహానగరానికి ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా కొంత ఊరట లభించే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు అడపా ప్రభాకర్ గారికి, అదేవిధంగా రాజారెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది 2 నెలలు అంటున్నారు, 2 నెలలు కాదు 4-5 నెలలు ఈ ఎగ్జిబిషన్ నడపాలని చెప్పి కూడా వారిని ఈ యొక్క మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నాం. మనతో పాటు ఒక మెర్మైడ్ ఉన్నారనమాట. సో తనని అడిగి తెలుసుకుందాం. హే హాయ్, వాట్స్ యువర్ నేమ్? Hello everyone, I'm Charm. I'm the charming mermaid from the Philippines. So how do you feel to stay here? Oh, I feel so excited to be here. It's my first time to be here actually. It makes me excited knowing different people with different culture, experiencing different foods as well. That's really different from my usual food, and it's so great to be performing here and seeing different people, their expressions, especially the kids, and the parents as well, seeing their kids happy. While us performing with my co-mermaid here, Mermaid Sass. సో దట్స్ ఇట్. అంత పాటు ఉన్నారు విజయ్ పాల్ గారు అండ్ CEO ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్. హాయ్ సార్. అండ్ ఫస్ట్ టైం మీరు ఈ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. రెగ్యులర్గా ప్రతి ఊర్లో కూడా ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అది మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ మెర్మైడ్స్ కానివ్వండి, కాశ్మీరీ థీమ్ ఎలా వచ్చింది మీకు ఆలోచన? యాక్చువల్లీ థీమ్ కాన్సెప్ట్ ఐడియా వచ్చి ఎం రాజశేఖర్ రెడ్డి, కంపెనీ ప్రొపరేటర్, ఆయనది ఐడియా. ఆయన్ని డెవలప్ చేయమన్నారు. కేరళలో ఉన్న మూవీ ఆర్ట్ డైరెక్టర్ సజీ జోసెఫ్ ఇది కాశ్మీర్ రెడీ చేయడం జరిగింది. మెర్మైడ్ చూడండి, మనం ఇతర కంట్రీలో కూడా చూస్తున్నాం. అది సేమ్ ఇక్కడ మొబైల్ ఎగ్జిబిషన్ లాగా, అక్కడైతే పర్మనెంట్ ఉంటుంది. మన మొబైల్ ఎగ్జిబిషన్ ఒక 2 months కి ఆంధ్ర, తెలంగాణ, ఇతర స్టేట్స్ కూడా తీసుకొస్తామన్న ఐడియా మీద రాజరెడ్డి గారు తీసుకొచ్చారు. ఓకే. సో ఈ మెర్మైడ్స్ అంటే వాళ్ళు ఉన్నారు కదా జలకన్యల్ని, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మెర్మైడ్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్న మెర్మైడ్స్ అందరూ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ మెర్మైడ్స్. ఇతర ఎగ్జిబిషన్స్ కూడా చూసాం. అక్కడ ఏంటంటే నార్మల్ స్విమ్మర్స్ని తీసుకొచ్చి మెర్మైడ్గా పెట్టడం జరుగుతుంది. వీళ్ళంతా మినిమం 5 minutes బ్రెత్ వాళ్ళు స్టాప్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ ట్రైన్డ్ ప్లస్ సర్టిఫైడ్ వాళ్ళు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారు. వావ్, వెరీ నైస్ సార్. నిజంగా ఒక నైస్ ఐడియా అనే చెప్పొచ్చు, చాలా డిఫరెంట్గా ఆలోచించారు. సో ఇది మొత్తం ఎన్ని నెలలు ఉంటుందంటారు ఎగ్జిబిషన్? ఇది ఇప్పుడు March 1 వరకు మేము ఆలోచిస్తున్నాము. March 1 వరకు ఆలోచిస్తున్నారు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ అనేది తెలియదు. ఓకే. సో ఇంకా విజయవాడే కాకుండా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి అట్రాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. హాయ్ సార్, మీ పేరు? సమీర్. సో మీరు చెప్పండి, అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్ ఇలా కొత్త థీమ్తో వచ్చారు కదా, సో బయట వాళ్ళ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ ఎలా ఉంది రిప్లై? రిప్లై అయితే చాలా బాగుంది. సో ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి. ఈ కాశ్మీర్ థీమ్ కానీ, జలకన్యల థీమ్ కానీ, అండ్ బర్డ్స్ సాంచురీ కూడా చాలా బాగుంది. సో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా? మేము స్టార్ట్ చేసి జస్ట్ 10 days అయినాయి, 10-12 days. ఇంకా 50 days ఉన్నాయి.
మేము అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ వెళ్ళిపోతాం మేము. ఓకే, సో జనాల నుంచి ఎలా వస్తుంది రియాక్షన్? జనాలు అయితే చాలా బాగా లైక్ చేస్తున్నారు. ఇది టికెట్ మేము ఫస్ట్లో అనుకున్నాం, కానీ మా ఎక్స్పెన్సెస్ ఎక్కువైంది కాబట్టి ఆ టికెట్ రేట్ పెట్టినాం. అది అవుతుందా లేదా కానీ జనాలు ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు. చాలా మందితో అడిగినాం మేము, కానీ జనాలకి 2, 3 ఒకటి కాశ్మీరు, ఒకటి జలకన్య, ఒకటి బర్డ్స్, మళ్ళీ షాపింగ్, రైడ్స్, ఇవి అన్నిట్లో కలిపితే 20 రూపీస్ కేవలం పడతాయి ఒక స్పాట్కి. ఒక ఐటమ్కి 20 రూపీస్ లెక్క నుంచి అదే అవుతుంది. అంటే జనాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఓకే, సో ఈ బర్డ్స్ కానివ్వండి, అంటే మనం కొన్ని యానిమల్స్ లాంటివి చూసాము, అంటే స్నేక్ చూసాము, అవన్నీ ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది బర్డ్స్ ఆస్ట్రేలియా నుంచి కొంచెం వచ్చినాయి. ఓకే, కొన్ని బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చారు. ఇలాంటి కలెక్షన్ చేసినాం మేము. కలెక్షన్ చేసి ఒక కంట్రీ కాదు, అది 3-4 కంట్రీస్తో కలెక్షన్ చేసి తీసుకొచ్చినాం. అది వెరీ గుడ్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, బోత్ ఆఫ్ యూ. అండ్ మంచి కాన్సెప్ట్తో, నిజంగా అంటే ఈ మధ్యకాలంలో కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఈ కాన్సెప్ట్ ఎవరు కూడా ఎగ్జిబిషన్ చూడలేదు. చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చారు. కాన్సెప్ట్ మేము ప్రతి 2 ఇయర్స్లో ఒక కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తూ ఉంటాం. ఆల్రెడీ విజయవాడలో వైష్ణోదేవి, అమర్నాథ్ యాత్ర, ఫిష్ టన్నల్, దుబాయ్ సిటీ, దాని తర్వాత ఇది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కదండి, ఇది ఈరోజు ఎగ్జిబిషన్ అన్నమాట. సో జలకన్యలు కానీ, కాశ్మీరీ థీమ్ కానీ, అండ్ ఇక్కడ రకరకాల జైంట్ వీల్ కానీ, అండ్ పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు అన్నీ కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరు విజిట్ చేయకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో స్వర్గీయ పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు మరియు పార్టీ నాయకులు నన్నపనేని రాజకుమారి, దేవేంద్రప్ప, బొద్దులూరు వెంకటేశ్వరరావు, ఏవి రమణ, బుచ్చి రాంప్రసాద్, రవి యాదవ్, పరుచూరి కృష్ణ, హసన్ బాషా, గంట గౌతమ్, పిరయ్య, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ప్రధానంగా ఆయనకి అనుచరుడిగా, ఆయనకి ఆప్తుడిగా, ముఖ్యుడిగా ఉండి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాతి కాలంలో వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీకి అంకితమై ఇవాళ తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళు పార్టీకి అవసరం తపన పడుతూ, కృషి చేస్తూ పనిచేస్తున్నారు. పెద్దలందరూ కలిసి రవీంద్ర గారిని గుర్తు చేసుకుంటూ వారి సేవలు మరింతగా వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి అందించాలని చెప్పి గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విజయవాడ ప్రత్యేక కోర్టుకి టీడీపీ నాయకులు హాజరయ్యారు. మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన ఆశా వర్కర్లకు సాయం చేసినందుకు నాడు అక్రమ కేసు వాయిదాకు నేడు కోర్టుకి హాజరయ్యారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకి మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు నిర్బంధించిన ఆశా వర్కర్లకి న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపైన నాడు అక్రమ కేసులు నమోదు అయ్యాయి. అప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకి హాజరవుతున్నారు. ఆనాడు తమ న్యాయమైన కోరికల సాధనకే తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్లు వెళుతూ ఉండగా పాలకొల్లు రైల్వే స్టేషన్లో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కని మహిళలు, గర్భిణీల్ని సైతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విడిచిపెట్టకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లైన మహిళల్ని కనీసం భోజన సదుపాయంతో పాటు న్యాయపరమైన సాయం అందించలేదు. ఆనాటి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్న రామానాయుడుపై అధికార పార్టీ ఒత్తిడితో పాలకొల్లు పోలీసులు ఈ అక్రమ కేసును బనాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు కోర్టుకి హాజరు కావాల్సి వచ్చింది. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు, ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళల్ని కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని, ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి మరి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతోంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఈ ఆశా వర్కర్ల కేసు నిమిత్తం
హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. 100 కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు ఆయన కొడుకు దావోస్ పర్యటనకు వెళ్లి రూపాయి కూడా పెట్టుబడి తీసుకుని రాలేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఈ పర్యటన వలన కొంచెం కూడా లాభం లేదని, నారా లోకేష్ ని ప్రమోట్ చేయడానికే చంద్రబాబు అక్కడికి వెళ్లారని విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 29 అనుబంధ సంఘాల అధ్యక్షులు నియామకం తూర్పు నియోజకవర్గంలో జరిగింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 100 కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు ఆయన కొడుకు దావోస్ పర్యటన వెళ్లి రూపాయి కూడా పెట్టుబడి తీసుకొని రాలేదని అన్నారు. రాష్ట్రానికి ఈ పర్యటన వలన కొంచెం కూడా లాభం లేదని అన్నారు. నారా లోకేష్ ని ప్రమోట్ చేయడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారని అన్నారు. డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారని, దావోస్ పర్యటన వలన ఏం పెట్టుబడులు వచ్చాయి అనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర 2 లక్షల కోట్లు, తెలంగాణ 50,000 కోట్ల ఒప్పందం చేసుకుందని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. చంద్రబాబు 5 సార్లు వెళ్లిన, జగన్ ఒక్కసారి వెళ్లిన దాంతో సమాధం. కావాల్సినవన్నీ పెట్టుబడులు తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్ అన్ని విధాలా అభివృద్ధి చేశారని తాము గర్వంగా చెప్పగలమని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటనని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి 1 రూపాయి పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. ఎందుకంటే దావోస్ పర్యటన వెళ్ళక ముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు. దావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయుడు మాట్లాడుతూ అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు. విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్లో ముఠా కార్మికులకి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు ఏఐటీయూసీ నాయకులు జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, చేసిన పనికి కూలీ కోరుతున్నారని చెప్పారు. సరుకు లారీలో ఎక్కించినందుకు, దింపించినందుకు కూలీ ఇవ్వాల్సి ఉండగా ఒకే కూలీ ఇస్తామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పడం సరికాదని తుర్పారపట్టారు. విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్లో ముఠా కార్మికులు సమ్మెకు దిగారు. 60 సంవత్సరాలుగా బండి నుంచి బండిలోకి పెట్టెలు మారిస్తే డబుల్ కూలీ ఇచ్చే సాంప్రదాయం ఉన్న కార్మికులకి సింగిల్ కూలీ మాత్రమే ఇస్తామని అసోసియేషన్ నాయకులు చెప్పడంతో అసోసియేషన్ నాయకుల వైఖరికి నిరసనగా ముఠా కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికులు ఏఐటీయూసీ, సిఐటియు సంఘాల ఐక్యంగా సమ్మె ప్రారంభించడంతో మార్కెట్లో కోట్లాది రూపాయల మేర పండ్ల విక్రయ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అసోసియేషన్ యాజమాన్య వైఖరికి నిరసనగా కార్మికులు మార్కెట్లో బైఠాయించి కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు జి కోటేశ్వరరావు మాట్లాడారు. కార్మికుల గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, చేసిన పనికి కూలీ కోరుతున్నారని చెప్పారు. సరుకు లారీలో ఎక్కించినందుకు, దించినందుకు కూలీ ఇవ్వాల్సి ఉండగా ఒకే కూలీ ఇస్తామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పడం సరికాదని అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి డబుల్ కూలీ కార్మికులకు ఇవ్వాలని చెప్పారు. ఉన్నటువంటి దాన్ని కొనసాగించమని చెప్పి ఈ రోజున ముఠా కార్మికులు అడుగుతూ ఉంటే గత 3 నెలలుగా తాత్సారం చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఈ రోజున కార్మికులను రెచ్చగొట్టేటటువంటి పద్ధతిలో వారిపైన కేసులు బనాయించేటటువంటి పరిస్థితి వలన ఆకస్మికంగా పనిబందిని పాటించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత అసోసియేషన్ వారు తీసుకొని సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ పోలీసు వారు కూడా, పోలీస్ ఏడీసీపీ గారు, ఇక్కడ లోకల్ సిఏ గారు, పోలీసు వారు కూడా వచ్చి ఇరు పక్షాలని, ఒక పక్కన కార్మికుల్ని అలాగే అసోసియేషన్ వారిని కూర్చోబెట్టి ఇక్కడ పచ్చి సరుకు కాబట్టి ఇమీడియట్గా మరి ఆపితే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి సాయంత్రము మీ ప్రతినిధులు వారి ప్రతినిధులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి సానుకూలమైనటువంటి పద్ధతిలో చర్చించుకొని సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వరకు ఈ పనిని పని బంద్ చేయకుండా పనిని కొనసాగించమని చెప్పి పోలీసు వారు కోరినటువంటి మేరకు ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన స్వతంత్ర సమరయోధుల భవనంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు వేమూరు బాబురావు
రామారావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకుని ఈ క్యాంపుని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ శిబిరంలో గ్యాస్ట్రో, ఆర్థో తదితర వాటికి సంబంధించి వైద్యులు వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులు అందజేస్తారని అన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా బాబురావు కోరారు. 6 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సీనియర్ సిటిజన్స్ అక్కడ ప్రాంగణంలో జెండా వందనం చేయటం, కాసేపు మాట్లాడుకోవటం అది జరుగుతుండే. దీంతో పాటు ఒక సేవా కార్యక్రమాన్ని కూడా జోడిస్తే ఆదివారం అయింది, సెలవు దినం, ఉద్యోగస్తులు, పిల్లలు, పేదవాళ్ళు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఒక మెడికల్ క్యాంప్ పెడదామని నిర్ణయం చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ అంటే 10-15 విభాగాలు పెడితే వాటి మీద దృష్టి సారించడం కష్టం కనుక ఒక వినూత్నమైన పద్ధతిలో కేవలం 2 విభాగాలను మాత్రం ఎంపిక చేసుకుని గ్యాస్ట్రోఎంట్రాలజీ, జీర్ణకోశ సమస్యలు, ఉదర సమస్యలు, కాలేయము, క్లోమ గ్రంథి, మద్యము సేవించే వారికి అధికంగా కాలేయ సమస్యలు, ఈ క్లోమ గ్రంథి సమస్యలు వస్తాయి. ఈ రోజున అందరికీ కూడా గ్యాస్ ట్రబుల్స్ చాలా అధికంగా ఉన్నాయి. అలాగే మొలలు, మలబద్ధకం, కామెర్లు ఇలాంటి అనేకమైన జీర్ణ సంబంధిత వ్యాధులకు ఒక పెద్ద ఎత్తున శిబిరం నిర్వహించడం. కేంద్ర ప్రభుత్వ రైతు, కూలీ, కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా డివిజన్ కేంద్రంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘ జేఏసీ అధ్యక్షులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టే రైతుల్ని దారుణంగా మోసగించిందని చెప్పారు. అన్ని వర్గాల వారిని కేంద్రంలో ఉన్న బీజేపీ దారుణంగా మోసగించిందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులని అమలు చేసి రైతులకి మేలు చేస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆ ఊసే లేదని చెప్పారు. ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే అందుకే దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ర్యాలీలో రైతులు, కార్మికులు, సామాన్యులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తారీఖు, జనవరి 26వ తారీఖు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఆగస్టు 15వ తారీఖున విదేశీ పాలకుల నుంచి స్వాతంత్రం లభించిన రోజు ఒకటైతే, జనవరి 26న భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. ఆ భారత రాజ్యాంగంలో భారత ప్రజానీకం మొత్తం అందరికీ కూడా కుల, మత, వర్గ, ప్రాంత, ఆర్థిక వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా 50 మందికి కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా, అభివృద్ధి చెందేటట్టుగా పరిస్థితులు కల్పించబడతాయి. ఆ విధంగా పరిపాలన సాగాలి అని చెప్పి ఆ రాజ్యాంగంలో ఆ మహానుభావులు అందరూ కూడా ఆశించారు, కోరుకున్నారు. కానీ ఆచరణలో ఈరోజు దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పారిశ్రామిక కార్మికులు కానీ, సామాన్య ప్రజానికం కానీ, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, అన్ని వర్గాలకి కూడా పరిస్థితులు రోజు రోజుకి కూడా ఇంకా దిగజారుతా ఉన్న పరిస్థితులు నడుస్తూ ఉంటే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాల దోచుకు తిన్నారని టీడీపీ నాయకులు గన్నె వెంకట ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు యువత భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ఉద్యోగ ఉపాధి అవకాశాల ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు 42 డివిజన్ శివాలయం సెంటర్లో ఎదుపాటి రామయ్య యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. బాణసంచా సందడిలో భారీ కేకును కట్ చేశారు, పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి గన్నె వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. టీడీపీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. వారసత్వ నాయకుడిగా కాకుండా రాష్ట్రంలో పార్టీలో తనదైన శైలిలో ప్రత్యేక అభిమానుల్ని లోకేష్ సంపాదించుకున్నారు. దేవుని ప్రజల ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. మరొకసారి మీకు అందరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ కూటమి నాయకులందరి తరఫున కార్యకర్తలందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అన్నగారు కూడా కోరుకుంటున్నాను. 42వ డివిజన్లో తెలుగు యువత, తెలుగు మహిళ, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని సంఘాలను కలుపుకొని ఈ రోజు ఘనంగా నారా లోకేష్ యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించాము. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా గన్నె వెంకటనారాయణ ప్రసాద్ గారు, అదేవిధంగా ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పచ్చిపల్లి శ్రీధర్ గారు, అదేవిధంగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ శ్రీరామ్ గారు పాల్గొన్నారు. ఎందుకంటే కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోజు నారా లోకేష్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలి, నారా లోకేష్ గారి యొక్క వల్ల తెలుగు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి 5 లక్షల ప్రమాద బీమా కానీ, ఇలాంటి పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ ముందు అధ్యక్షుడు అవ్వాలని మా అందరి కోరిక. అలాంటి నారా లోకేష్ త్వరగా అందరూ లాంగ్ లీవ్ చిరకాలం బతకాలని, అదేవిధంగా చాలా హ్యాపీగా ఉండాలని ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా మా తెలుగు ప్రజలందరి తరఫున, తెలుగు ప్రజల తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ నవయువ రథ సారథి మరి భవిష్యత్ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇవాళ భవానీపురం 42వ డివిజన్ శివాలయం సెంటర్ లో మరి భవానీపురం యూత్ ఎవరైతే ఉన్నారో యోధుపాటి రామయ్య ఆధ్వర్యంలో మరి ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. మరి ఏదైతే రాజకీయం అంటే సేవ చేయడానికే తప్ప వేరే ఎదగాలని చెప్పి ఒకే ఒక్క వారసత్వ లక్షణం తాత నుంచి పుచ్చుకున్నటువంటి నారా లోకేష్ మరి అంచెలంచెలుగా 2009 నుంచి కూడా తనదైన శైలిలో ఏదైతే ఇవాళ వస్తున్నటువంటి నూతన పోకడలకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మరి ఏ విషయంలో అయినా కూడా చాలా గొప్పగా కార్యకర్తల మనోభావాలని మరి దోచుకున్నటువంటి యువకుడు. మరి ఏదైతే కార్యకర్తలకు అనుగుణంగా కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు అపోజిషన్ లో పనిచేసిన రేపు మళ్ళీ ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వంతో రెండోసారి గవర్నమెంట్ లో ఆయన యొక్క చురుకైన పాత్ర నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే విభజిత రాష్ట్రంలో ఆ రోజు పునాదులు వేసుకున్నటువంటి అభివృద్ధి అనే దీన్ని 5 సంవత్సరాలు దుర్మార్గుల పాలనలో ఎలా అయిపోయిందో ఒక్కొక్కటి వేళతో సహా పెకిలించేసి ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోచుకుతున్నటువంటి గత ప్రభుత్వం తాలూకా పోకడలు ఇంకా వాసనలు వస్తానే ఉన్నాయి. ఆ పోకడలన్నిటిని కూడా తరిమేస్తూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకి చాలా అవసరమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ ఎంతో గొప్ప మానవతా విలువలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో గాంధీ మున్సిపల్ హైస్కూల్ క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పశ్చిమ నగరంలోని 5 స్కూల్ ప్రిన్సిపల్స్ కి క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ కి 110 ఏళ్ల చరిత్ర ఉందని, ఇక్కడ చదువుకున్న ఎంతో మంది గొప్పవాళ్లు అయ్యారని, అన్న నందమూరి తారక రామారావు ఈ స్కూల్లోనే చదువుకున్నారని తెలియజేశారు. అలాగనే తనకిష్టమైన వారిలో లోకేష్ ఒకరని, ఆయన సీఎం కొడుకు అనే గర్వం ఉండదని, చాలా సింపుల్ గా ఉంటారని తెలిపారు. ఎప్పుడూ విద్యను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారని అన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉండే పేరెంట్స్ టీచర్ల మీట్ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. 148 స్కూల్స్లో క్రీడలు అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని అన్నారు. మా యువ నాయకుడు రేపు 40 ఏళ్ళు స్వర్ణాంధ్ర 2047 విజన్ని నిజం చేయగలిగే నాయకులు ఒకడైన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు,
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు మరియు పాఠశాల విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ ఒకటే, నారా లోకేష్ గారు అంటేనే ఒక స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తి ఇవాళ ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని, ఆయన పట్టుదలని, అంతేకాకుండా మనకి ఎక్కడైనా ఓటమి చెందినా కూడా ఓటమికి అధైర్యపడకుండా మళ్ళీ పట్టుతో మళ్ళీ ఘన విజయం సాధించే విధంగా, అంతేకాకుండా ఎంత పెరిగినా అంతా ఒదిగి ఉండాలని ఆయన చూపించే, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చూపించే విధానం, ఆయనలో ఉన్న సింప్లిసిటీ, ఆయనలో ఉన్న పర్సనల్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి పాఠశాల విద్యార్థి కూడా దాన్ని అలవాటు పెంచుకోవాలని కోరుకుంటూ, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఆయన కోరిక ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా కూడా ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ఉండాలని, చదువులోనే కూడా క్రీడల్లో కూడా ఉండాలని ఆయన కోరిక. అదేవిధంగా ఆ కోరిక ప్రకారం ఆయన ఎక్కడో ఉండే హైదరాబాద్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీట్ని వాళ్ళ విజయవాడకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజన పథకం జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం జరిగింది. రేపు రాబోయే కాలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచే విధంగా చేయబోతున్నాం. దాంట్లో భాగంగా నేను కూడా నా సొంత నిధులతో అమరవీరులైన తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు వీర మరణాన్ని, వారి స్మృతుల్ని స్మరించుకుంటూ నిరుపేదలకి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు, చీరల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మడిచెర్ల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లు మురళి తెలిపారు. విజయవాడ మొగల్రాజుపురం మై హోమ్ అపార్ట్మెంట్ వద్ద గల తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ కార్యాలయం నందు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు వీరమరణం పొందిన దినాన గత 11 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. వారిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, బోరాడ మధుసూదన్ రావు, దుర్గా వరప్రసాద్, కోటేశ్వరరావు, ఈదిపల్లి సత్యనారాయణ, చింతల సత్యనారాయణ, దాసరి అప్పలనాయుడు, రెడ్డి శంకర్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మ్రోగిస్తుంటే సాక్షాత్ శివుని ప్రమదగణమే భూమికి దిగి వచ్చినదా అనే విధంగా కనిపించింది. అంతకంతకు విషమిస్తున్న పరిస్థితులను చూసి వారందరినీ సమావేశపరిచాడు. ఇంకొక గడియో క్షణమో అన్నట్లు కోట పరిస్థితి. విదేశీ శత్రువులు లోనికి చొరబడి తమ స్త్రీల మాన విజయవాడ నగరంలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, ఈచర్ల బ్రహ్మనాయుడు ట్రస్ట్ పెట్టి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలకి ట్రస్ట్ పెట్టాం. మాకు ఎవరితో పోటీ కాదు. ఈ కార్యక్రమం మేము నిత్యం విగ్రహాలు స్థలంలో పెట్టి, విగ్రహాలకు మాకు పర్మిషన్ వచ్చేదాకా ఈ కార్యక్రమం మా ఆఫీస్ నందే చేసి జనాల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి విజయవాడ నగరంలో వెలమాళ్ళందరిని కూడా ఒకే తాటి మీద ఉంచి ఇది చేసుకొని మేము ఒక పిఆర్పి రోడ్లో స్థలం చూసాం. దానికి గవర్నమెంట్కి అందరికీ కాగితాలు పెట్టాం. మొన్న సర్వే కూడా అయింది. ఇదే మేము కోరుకునేది, మా ట్రస్ట్ కోరుకునేది విజయవాడ నగరంలో వెలమవాళ్ళి, తాండ్ర పాపారాయుడు, బ్రహ్మనాయుడు, ఎర్రనాయుడు గారి విగ్రహాలు పెట్టి అందులతో కొంతమంది మా కుల పెద్దలు, కులానికి బాగా చేసిన వాళ్ళు వాళ్ళకి కూడా విగ్రహాలు పెట్టాలని మా ఆశయం. మేము ఆ ఆశయానికి ఇది చేసే ఇప్పుడు విజయవాడ అందరూ కొన్ని జిల్లాలలో కూడా మాకు ఫోన్ చేసి మేము సహకరిస్తాం, మీరు అదే ఇది చేసుకొని మీరు కార్యక్రమాలు చేయండి అంటున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విజయవాడ నగరంలో పిలిచిన వాళ్ళు, నేను దయచేసి కొంతమందిని పిలవాలా, దయచేసి క్షమించండి, కొంతమంది వరకే పిలిచాను నేను. ఆ పిలిచిన వాళ్ళ వరకు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇది చేసుకొని మనకు జయప్రదం చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ నుంచి విజయవాడకు పయనమైన సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, రామ్నాథ్ కోవింద్లతో భేటీ. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ఇవ్వడం పట్ల నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలిపిన సీఎం. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడి. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో హెచ్ఐవీని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామన్న మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని వెల్లడి.
ఐసీటీసీ వాహనాలు గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాటం పడకుండా టెస్టులు చేయించుకోవాలని సూచన. నగరంలో కనువిందు చేస్తున్న కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. కాశ్మీర్ అందాలతో పాటు ఆకట్టుకుంటున్న జలకన్యల అద్భుత విన్యాసాలు, వినోదంతో పాటు విజ్ఞాన ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్న కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.